Please do subscribe to Prajabheri News Channel. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఉమెన్స్ కాలేజ్ అఫిలియేటెడ్ బై తెలంగాణ యూనివర్సిటీ నాక్ బి గ్రేడ్తో నేషనల్ క్రెడిట్ సౌజన్యంతో అద్భుతమైన విజయాలు 1965 నుండి అద్భుతంగా విద్యార్థులు సాధిస్తున్నారని చెప్పని ఆ కాలేజ్ యాజమాన్యం మహేందర్ రెడ్డి మరియు ప్రిన్సిపాల్ గారు తరువాత కార్యవర్గము రేపు అనగా కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్సీ ఇన్స్పైర్ శ్రీహరికోట మిసైల్ గురించి అవగాహన చేస్తున్నామని చెప్పని వారు వివరించారు. కాలేజీ ఎన్నో విజయాలు సాధించిన పరంపరలో ఇదొక మైల్ రాయిగా నిలవనున్నదని, ఇస్రో చేసిన సేవలు కానీ, గంగారెడ్డి గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ ఈ ఇన్స్పైర్ సభకు ఇంత నాటి నుంచి నేటి వరకు ఎంతో కష్ట నష్టాల కోర్చి ఈ కాలేజీని స్థాయికి తీసుకొచ్చినందుకు వారందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుదాం. ఇదే విధంగా ముందుకు సాగుదాం. గుడ్ మార్నింగ్ సార్, నేను కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ స్టూడెంట్ కోఆర్డినేటర్ సాయిని మాట్లాడుతున్నాను సార్. మీరు ఇక్కడ ఈ నిజామాబాద్లో ఈ కార్యక్రమానికి ముందుగా మీరు ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపు మేము 2000 to 3000 స్టూడెంట్స్ వస్తారని మేము అనుకుంటున్నాం సార్. మీరు ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసి మీరు కూడా ఒక డిఆర్డిఓ నుంచి, ఎన్ఆర్ఐసి, ఇస్రో నుంచి ఒక మంచి సర్టిఫికేట్ కూడా మీ కాలేజ్ తరఫున రావాలని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. చక్కని చేసాం కదా, చక్కని చేసాం సార్. బాసరాకి వెళ్ళాం సార్, ఆశ్రమం కూడా వెళ్ళాము. ఆశ్రమం కాబట్టి మీరు రాగలేదు. మన టీఆర్ స్కూల్లో ప్రోగ్రామ్ అయింది సార్, నైట్ ప్రోగ్రామ్. సార్ అంచునా సార్ స్కూల్ వాళ్ళు ఒక 120 మంది 135 మంది బస్సులు తీసుకొని శ్రీహరికోటకు చూడడానికి, అంటే సైట్ సీయింగ్ అట్లా చూడడానికి వెళ్ళారు. అనుకోకుండా వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆ రోజే నెక్స్ట్ డే లాంచ్, ఒక రాకెట్ లాంచింగ్ ఉండింది. సో ఆ ప్రోగ్రామ్ని కూడా పిల్లలందరూ కూడా తిలకించారు, ఎంతో సంతోషపడ్డారు. సో మాకు కూడా ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, మా కాలేజ్ నుంచి కూడా వెళ్ళాలని చెప్పేసి మహేందర్ రెడ్డి గారు చాలా ప్రయత్నిస్తున్నారు. పిల్లలు ఇంకా ముందుకు రావట్లేదు ఎవరు కూడా. సో ఆర్బీఆర్ వాళ్ళకు దక్కింది ఈ లాంచింగ్, ఈ ప్రోగ్రామ్ని, రాకెట్ని చూడడం, పిల్లలందరూ కూడా హ్యాపీగా ఫీల్ కావడము, ఇదంతా కూడా వాళ్ళకి అదృష్టంగా భావిస్తున్నాం. ఎక్కడ మన నిజంగా తెలంగాణలో ఏ స్కూల్కి దక్కలేదు ఈ ప్రోగ్రామ్, అంటే శ్రీహరికోటకు వెళ్ళి చూసే అవకాశం ఏ స్కూల్కి కూడా దక్కలేదు. సో అది నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి, ముఖ్యంగా ఆర్బీఆర్ స్కూల్ వాళ్ళకు దక్కింది. సో సంతోషంగా ఉన్నాం. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాకు బాగా అంటే ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలకి ప్రోత్సహించి తీసుకెళ్ళాలని. సో మేము కూడా అదే దాంట్లో ఉన్నాము, మేము కూడా వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. వాట్ ఎవర్ అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. దగ్గర ఒక 18 to 20 మిజైల్స్, రాకెట్ ఇట్లాంటివన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఎవరైతే అక్కడికి చూడలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి చూసి మంచిగా హ్యాపీగా ఫీల్ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి కూడా. సో దీని వెనుక కృషి ఏంటంటే మా మేనేజ్మెంట్, ముఖ్యంగా మహేందర్ రెడ్డి సార్ గారు, కిషన్ రెడ్డి సార్ గారు, పద్మనాభ రెడ్డి సార్ గారు, వీళ్ళంతా కూడా, ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ కృషితో ఈరోజు మా కాలేజ్లో ఈ ప్రోగ్రాం, రేపు ఈ ప్రోగ్రాం మేము చేయగలుగుతున్నాము. సో అందుకు వాళ్ళకి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము మేనేజ్మెంట్ వారికి. సో పిల్లలకు మాత్రం ఇది చాలా యూస్ఫుల్. ఈ ప్రోగ్రామ్ పిల్లల కోసమే కాబట్టి పిల్లలకు సంబంధించినంత వరకు ఇది చాలా యూస్ఫుల్. సైంటిఫిక్గా కానీ పిల్లలందరూ కూడా ఎడ్యుకేట్ కావచ్చు ఈ ప్రోగ్రామ్తో. సో అందుకని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మా వాళ్ళంతా కూడా కృషి చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్సీ, ఏ యూత్ ట్రాన్స్ఫార్మింగ్ మిషన్. ఇది డిఆర్డిఓ అండ్ ఎన్ఆర్ఎస్సి అండ్ ఇస్రో వారి కోఆర్డినేషన్తో డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు, అంటే అతను ఇంతకుముందు అతను అడ్వైజర్గా మన ఇండియన్ మినిస్ట్రీ అఫైర్స్ ప్రెసిడెంట్, ఎక్స్ చైర్మన్ డిఆర్డిఏ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రామ్ మా కాలేజ్లో జరుగుతున్నందుకు మేమంతా స్టూడెంట్స్ని, స్టాఫ్, మేనేజ్మెంట్ అందరం కూడా
హ్యాపీగా ఉన్నాం. ఇదేంటంటే 6th రోజు అంటే రేపు మా కాలేజ్ వెన్యూ అన్నమాట. అందరికీ స్కూల్స్ కానివ్వండి, స్కూల్ పిల్లలకు కానివ్వండి, కాలేజ్ వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ప్రోగ్రాం. అంటే పిల్లల్ని ముఖ్యంగా స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి సైంటిఫిక్గా కానివ్వండి, ఎడ్యుకేషన్ పర్పస్ కూడా చాలా అంటే ఎవరైతే శ్రీహరికోటకు వెళ్ళలేరో ఆ పిల్లలందరూ కూడా ఇక్కడ ఈ మా విమెన్స్ కాలేజ్ గ్రౌండ్లో కొన్ని ఏమంటారు వెపన్స్, నాట్ వెపన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ వాళ్ళు 100 డేస్ ప్రోగ్రామ్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో తీసుకున్నారు. ప్రతి డిస్ట్రిక్ట్కి 10 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. అందులో భాగంగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఫస్ట్ డే ఉమెన్స్ కాలేజ్, ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు సమ్మతి తెలిపినారు. కాబట్టి 6th నాడు ఉమెన్స్ కాలేజ్ లోపల మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో రాకెట్స్ కానీ ఇవన్నీ కానీ 18 ఐటమ్స్ తీసుకొస్తారు. వాళ్ళు ఓపెన్ గ్రౌండ్లో పెట్టేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉన్న డౌట్ ఉండి పిల్లలతో కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఈవినింగ్ వరకు ఉంటారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ మాకు సతీష్ రెడ్డి గారు కల్పించారు కాబట్టి. అలాగే ఇందులో భాగంగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ 10 డేస్ ప్రోగ్రాంలో కూడా నవీపేట్ ఒకటి, ఆర్మూర్ ఒకటి, నిజామాబాద్ మేము బోధన్ అండ్ భీమ్గల్, అలాగే పాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అన్నట్టు అంటే మిగతా 4-5 డేస్ అక్కడ కామారెడ్డి వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి దీనికి పిల్లలందరూ అంటే పేరెంట్స్ కూడా దీనికి రావచ్చు. నిజామాబాద్లో ఉన్న అన్ని స్కూల్స్ కూడా మీకు చెప్పాము, స్కూల్స్, కాలేజెస్, జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకు కూడా చూస్తుంటారు. కాబట్టి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము. అందరికీ మెసేజ్ పెట్టాము, మేము ఫ్లెక్సీ కూడా పెట్టాము. కాబట్టి ఎవరన్నా రావచ్చు, పేరెంట్స్ కానీ ఎవరన్నా, దీనికి రిస్ట్రిక్షన్ లేదు, ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఎవరన్నా వచ్చి ఇది చూసి మన సంతోషించగలరని నేను అందరినీ కోరుకుంటున్నాను. Please do subscribe to Prajabheri News Channel.